మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి కొంతమంది టీడీపీ నేతలు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై కుట్ర చేశారని అనుచరులు ఆరోపించారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో మచ్చలేని వ్యక్తిపై నిందలు మోపడం దారుణమన్నారు. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన మహిళ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ హరిబాబు అందిస్తారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీద ఈరోజు వచ్చిన ఆరోపణలు మాత్రం ఆయన అభిమానులు కానీ పార్టీ శ్రేణులు కూడా ఖండిస్తున్నారు. దాదాపు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న ఆయన ఎప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా ఒక చిన్న మాట కానీ ఒక అసభ్య ప్రవర్తన కానీ చేయని వ్యక్తి మీద ఈరోజు ఇంతటి నిందారోపణలు రావడం పట్ల వాళ్ళు విస్మయాన్ని వ్యక్తం చేస్తూ ఆయన మీద కొంతమంది బురదలేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేశారు, ఏదో వెనక కుట్ర జరిగిందని చెప్పని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఆదిమూలం సంబంధించిన గ్రామస్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసు. ప్రధానంగా ఈ నిందలు రావడానికి కారణం ఏంటంటారు? 2024 సంవత్సరంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మా గ్రామానికి చెందిన పెద్ద ఆయన, రాజకీయంగా బాగా అభివృద్ధి చెందిన వ్యక్తి శ్రీ కోనేటి ఆదిమూలం గారు పార్టీ మారి రావడంతో అతనిని ఎలాగైనా రాజకీయంగా దెబ్బతీయాలన్న ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో కొంతమంది అసమ్మతి నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఈ సత్యవేడు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కొండూరు బాలరాజు, మునస్వామి యాదవ్, ఇక చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఇతన్ని రాజకీయంగా దెబ్బతీయాలన్న ఒక ఉద్దేశంతో ఇలాంటి నీచమైన కార్యక్రమానికి పాల్గొన్నారు. ఆయన 40 సంవత్సరాలుగా కింది స్థాయి నుంచి సర్పంచ్గా చివరికి ఎమ్మెల్యేగా అతను ఎన్నికై ఎంతో అభివృద్ధి చేశారు. నియోజకవర్గంలో కూడా బాగా అభివృద్ధి చేశారు. ఆ భీమన్చూరు విలేజ్కి వస్తే కూడా ఆయన ఎలాంటి వ్యక్తి అనేది తెలుస్తుంది. ఆయన మనస్తత్వం ఎలాంటిది, అతను ఎంత సేవ చేశారు అనేది కూడా జనాలకు బాగా తెలుసు. సత్యవేడు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు. వాస్తవానికి అయితే మాత్రము ఆయన అలాంటి వ్యక్తి కాదు. వచ్చిన ఆరోపణలు నిరాధారమైనది. దీన్ని పూర్తిగా మా గ్రామం తరపున, నారాయణ మండలం తరపున ఖండిస్తున్నాము. ఇది కుట్రపూరితంగా జరిగినటువంటి ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజాలను బయటికి తీసి మా పెద్దయిన సత్యవేడు ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారికి, వారి కుటుంబానికి న్యాయం చేయాలని నిజ నిర్ధారణ చేసుకొని ఆ తప్పుని బయట పెట్టాలని మేము ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అంటే మా మహిళల పట్ల ఆదిమూలం గారు ఎలా ఉండేవారు, మహిళలతో ఎలా వ్యవహరించేవారు? నేను వచ్చి 50 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఏ ఊరితో కానీ ఏ ఆండపడుచుతో కానీ ఆయన మాట్లాడే మనిషి కాదు, వ్యక్తి కాదు. ఆయన చాలా మంచి వ్యక్తి. కానీ ఆడవాళ్ళ విషయంలో మాత్రం తల దించుకుంటాడు, కథ విషయంలో మాత్రం తల ఎత్తుకొని తిరుగుతాడు. అలాంటి వ్యక్తి మీద ఇలాగ నిందులు వేశారంటే ఆ వేసిన వాళ్ళు ఏమిడితో కొట్టాలి? చెప్పు తీసుకొని కొట్టాలనా, పొరక తీసుకొని కొట్టాలనా, మెట్టు తీసుకొని కొట్టాలనా వాడిని? ఆ ఆడది ఎవరని మాకు తెలిస్తే అక్కడే పోతే అంటాం. దాన్ని ఈడ్చి జిట్టు పట్టుకొని ఆడవాళ్ళు కొడితేనే మగవాళ్ళకు కొట్టకూడదు, దాన్ని మాలాంటి వాళ్ళే కొట్టాలా. ఆ లంజమున్నాయి అలాగ వ్యక్తి మీద అలాగ నిందులు ఎలా వేస్తుంది? అది ఎలా వేస్తుంది? ఇంతవరకు మా కోనేటి ఆదిమూలం గారు చిన్న పేరు కానీ తెచ్చుకునేది కాదు. యా ప్రభుత్వానికి కానీ యా మండలానికి కానీ మంచి చేసేవారే కానీ చెడు చేసేవాళ్ళు కానీ ఆడమడుచులతో ఎవరితో కానీ మాట్లాడే మంచి కాదు ఆయన. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి నిందులు వేసిన ఆ లంజం ఉండనే దాన్ని ఏమిటితో కొట్టాలి? ప్రధానంగా మహిళలతో ఆదిమూలం గారు వ్యవహార తీరు ఎలా ఉండేది? చాలామంది అతను చాలా ఉన్నతంగా వాళ్ళకి గౌరవించే విధంగా వ్యవహరిస్తారని చెప్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చిన నింద కారణంగా కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. సహజంగా ఆయన మహిళలతో, మహిళా కార్యకర్తలు కానీ ప్రజలలో ఉన్నటువంటితో కానీ ఎలా వ్యవహరించేవారు? అతను వచ్చి ఎప్పుడు కానీ ఆడవాళ్ళంటే ఆడపడుచుల మాదిరిగా చూసుకునేవాడు. ఇంతవరకు ఎప్పుడు కానీ ఆడవాళ్ళని ఒక మాట తిట్టడు, మగవాళ్ళనైనా ఒక మాట అంటాడు కానీ ఆడవాళ్ళని ఒక మాట కూడా అనడు. చెల్లెమ్మతో సహా, సొంత కూతురుతో సహా అలా చూస్తాడు. అలాంటి వ్యక్తి పైన ఈ నిందలు వేస్తున్నారంటే దీని వెనకాల ఏదో కుట్ర ఉంది. కాబట్టి దీన్ని దయచేసి దాన్ని బయటికి ప్రభుత్వం కూడా దయచేసి దాన్ని బయటికి తేవాలని కోరుచున్నాము.
ఏదైతే ఆదిమూలం సంబంధించిన ఈ విషయం ఉందో దీనికి సంబంధించి ఆయన మహిళలతో చాలా హుందాగా గౌరవంగా వ్యవహరిస్తాడని, సొంత బిడ్డలు ఆడబిడ్డ చూసుకుంటారని, గత 44 సంవత్సరాలుగా ఎప్పుడు ఎలాంటి నింద రాంది, ఈరోజు కుట్రపూరితంగా ఆయన మీద నిందలు వచ్చాయని, దీని మీద కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆదిమూలం గ్రామస్తులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో హరిబాబు, ప్రైమ్ న్యూస్, తిరుపతి.